బాబు, హాల్ టికెట్ ఇక్కడ కనిపించట్లేదు. ఎక్కడ పెట్టావు చామ్? ఇందులోనే పెట్టాను ప్రేమ్ బాబు. కారులో ఎక్కడైనా పడిపోయిందేమో. కార్ దిగ్గానే బ్యాగ్ ఓపెన్ చేయలేదు. పడిపోవడానికి ఆస్కారమే లేదు బాబు. బాగుంది నీ అయోమయం. నేను పడుకున్నాక పుస్తకాలు తీసుకుని చదవటం కాదు, ఎగ్జామ్ రాయటానికి హాల్ టికెట్ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది నువ్వు లాయర్ అయ్యే లక్షణం. ఇంకేమవుతుంది నిషా, హాల్ టికెట్ లేకుండా లాయర్? ఈ కంగారు హాల్ టికెట్ పడేసుకోకముందు చూపించాలి. ఇంక నువ్వెంత ఏడ్చినా ప్రయోజనం లేదు. ఇంటికెళ్ళు. ఇప్పుడెందుకు వెళ్తాను నిషమ్మా? పరీక్ష రాసాకే వెళ్తాను. హాల్ టికెట్ లేకుండా పరీక్షలా రాస్తావే పిచ్చి మొహమా. నా హాల్ టికెట్ పోయిందని నేను చెప్పలేదు కదా నిషమ్మా. ఎదిగోండి నా హాల్ టికెట్. మరి హాల్ టికెట్ పోయిందన్నావు? పోయిందని చెప్పింది, కంగారు పడింది. నా హాల్ టికెట్ గురించి కాదు, మీ హాల్ టికెట్ గురించి. అది నా హాల్ టికెటా? నాకు అర్థం కావట్లేదు. నిషా హాల్ టికెట్ నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? ఎలా అంటే, ప్రేమ్ బాబు, నిషమ్మ హాల్ టికెట్. గుడి దగ్గర కారు దిగుతున్నప్పుడు పడేసుకున్నట్టుంది. చూడు, నిషాకి ఎగ్జామ్ మీద ఎంత ప్రేమో, ఎంత జాగ్రత్త. ఎలాగో ఎగ్జామ్ సెంటర్కి వస్తుందిగా, అప్పుడు ఇచ్చేసాయి. నిషా, చామంతిని తిట్టుకుంటూ నీ చేతిలో ఉన్న హాల్ టికెట్ కింద పడిపోయిన విషయం కూడా గుర్తు లేకుండా ఉన్నావు. ఇప్పుడు ఎగ్జామ్ రాయలేని దానివి నువ్వు. అది చెరపకురా చెడేవని బహుశా దీన్నే అంటారు నిషా. ఇంకా ఎగ్జామ్కి 5 నిమిషాలే సమయం ఉంది. హాల్ టికెట్తో వస్తేనే ఎంట్రీ.